అందరికీ నమస్కారం. ఇవాళ మోదీ ప్రభుత్వం పైన విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఢిల్లీలో, ఇటు ముంబైలో, పూణేలో, కోల్కతాలో, తమిళనాడులో, కేరళలో, హైదరాబాద్లో ఇవాళ ప్రతి రాష్ట్రంలోనూ మోదీ ప్రభుత్వం పైన ఒక ఆసనంతో నీట్ పేపర్ లీక్ పైన ప్రతి అంశం పైన మోదీ ప్రభుత్వ వైఫల్యాల పైన వాళ్ళ దేశమంతటా అందరూ ఉద్యమిస్తున్నారు. ఈ ఉద్యమానికి ప్రతి ఒక్కరూ మద్దతు తెలపడము, ఇటు పోలీసులు, లాయర్లు, సుప్రీంకోర్టు లాయర్లు అందరూ మద్దతు తెలుపుతున్నారు. మరోవైపు విద్యార్థులు చేస్తున్న పోరాటానికి ప్రభుత్వం వారిపైన లేనిపోని అభియోగాలతో కేసులు పెట్టాలనే ప్రయత్నం చేస్తుంది. కేసులు నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ఒక టెర్రరిస్టుల పైన చేసే చట్టాన్ని విద్యార్థులపైన ప్రయోగించబోతున్నారు. మరోవైపు సిఆర్పిఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వంటి దళాలను విద్యార్థులపైన ప్రయోగిస్తున్నారు. మహిళలను చూడకుండా వారికి ఎలక్ట్రిక్ షాక్లు ఇవ్వడం, తెల్లటి గన్స్ తోటి విద్యార్థులపైన ప్రయోగిస్తారు. మరోవైపు లాఠీలకు మేకులు దించి వాటితో విద్యార్థులపైన లాఠీచార్జ్ చేయడం, ఇలా రకరకాలుగా విద్యార్థులపైన మోదీ ప్రభుత్వం హింసకు పాల్పడుతుంది. శాంతియుత ధర్నాకు దగ్గరగా 1,00,000కు పైగా విద్యార్థులు ఢిల్లీలో ఉన్నారు. వారు అడిగేది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. ప్రశ్న రాజీనామాకి ఇంతలా విద్యార్థులు డిమాండ్కి అంగీకరించకుండా మోదీ ప్రభుత్వం ఒక శత్రువుల కన్నా హీనంగా విద్యార్థులను చూస్తుంది. ఒక రాజీనామా కూడా చేయించలేని ప్రభుత్వం విద్యార్థులపైన ఇంత దారుణంగా హింసకు పాల్పడడం అనేది అందరూ గుర్తించాలి. ప్రతి విషయానికి విద్యార్థుల పైన అన్ని నేనే చేస్తున్నాను, లేకపోతే ప్రతిదీ క్రెడిట్ తీసుకునే ప్రధానమంత్రి ఇవాళ విద్యార్థులకి ఇంతలా అన్యాయం జరిగినా సరే, దాదాపు 100కు పైగా పేపర్ లీక్లు జరిగినప్పటికీ విద్యాశాఖ మంత్రి కానివ్వండి, అధికారులు కానివ్వండి, లేదా సంబంధిత వ్యక్తులు కానివ్వండి, ఎవరిని అరెస్ట్ చేయకపోవడము, పైగా కనీసం రాజీనామా కూడా చేయించలేని ప్రధాని ఇవాళ వారిపైన హింసకు పాల్పడుతున్నారు. విద్యార్థుల అహింసా భావంతో చేస్తున్న శాంతియుత ధర్నాకు లక్షలాదిగా ప్రజలు దేశం నుంచి, విదేశాల నుంచి వారికి తినుబండారాలు స్విగ్గీ, జొమాటో ద్వారా పంపిస్తున్నారు. మరోవైపు వారికి సంబంధించిన ఫస్ట్ ఎయిడ్ అక్కడ ఉన్న డాక్టర్లు క్యాంపులు పెట్టి మరి వారికి చికిత్స చేస్తున్నారు. అక్కడున్న గురుద్వారాలు, చర్చ్, మసీద్ ఇలా అన్ని విద్యార్థులకి అండగా నిలుస్తున్నాయి. దాదాపుగా ఒక రకంగా ఒక రెండో స్వాతంత్ర ఉద్యమంలో విద్యార్థులు మోదీ ప్రభుత్వం పైన విరుచుకుపడుతున్నారు. ఇది మనందరము దేశంలో ఉన్న వాళ్ళందరూ దీనికి మద్దతు తెలపాలి. వారు చేసే సేవని, వారు చేసే ఉద్యమానికి అందరూ గుర్తించాలి. జై హింద్. థ్యాంక్ యూ.